9వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి చదువుదాం. నిన్న జరిగినటువంటివి. త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. చవరికే కదా. ఎస్, నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో మొత్తం అంతటినీ కూడా ఒక దీని కింద తీసుకుంటే, సంక్షిప్తంగా తీసుకుంటే చెప్పినటువంటిది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, పుణ్యం అనేటువంటిది యజ్ఞయాగాదుల ద్వారా త్రైవిద్య అన్నారు. అంటే మూడు విద్యలు. మూడు విద్యలు అంటే ఏ విద్యలు అనుకున్నాం? ఋక్, సామ, యజుర్వేదాలు. అధర్వణ వేదం లేదు అక్కడ.
ఈ ఋక్సామ యజుర్వేదాలు మామూలుగా మనకి ఇక్కడ పదజాలం తక్కువ, కానీ నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ మనం ఇక్కడ ఏంటంటే శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం రెండింటినీ అధ్యయనం చేసేటటువంటి విధానం ఉంది. వాళ్ళు అక్కడైతే కేవలం శుక్ల యజుర్వేదమే చేస్తారు వాళ్ళంతా. సో దాంట్లో వాళ్ళు అంతా మిగతా అన్ని వేదాలు చదువుతారు వాళ్ళు అక్కడైతే. దాంట్లో అందుకనే వాళ్ళు ఏంటంటే మీకు కొన్ని పేర్లు చివరిలో మీకు విచిత్రంగా కనిపిస్తాయి. అంటే ద్వివేది, త్రివేది, చతుర్వేది ఇట్లా ఉంటాయి. అంటే ఏంటంటే 4 వేదాలు చదివినటువంటి వాళ్ళ ఇంటి పేరు చివరిలో చతుర్వేది అని ఉంటుంది. త్రివేది అంటే 3 వేదాలు చదివినటువంటి వాళ్ళు. ద్వివేది అంటే 2 వేదాలు చదివినటువంటి వాళ్ళు. వేది అనేది ఉండదండి, ఖచ్చితంగా 2 వేదాలు మాత్రం చదివి తీరాలి వాళ్ళు. అందుకని వేది అనేటువంటిది ఉండదు వాళ్ళకి అక్కడ. అందుకని ద్వివేది, త్రివేది, చతుర్వేది 4 పదాలు ఉపయోగిస్తారు వాళ్ళు అక్కడ. ఇక్కడ ఏంటంటే త్రైవిద్య, ఈ త్రివేదులు ఎవరైతే ఉన్నారో, 3 చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకున్నటువంటి యజ్ఞ యాగాది విధులు, క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ చక్కగా అభ్యాసం చేసి నేర్చుకుని, గురువుల దగ్గర నేర్చుకుని వాటిని వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు. చేసిన దానికి ఇదంతా ఏంటి, ఎక్కడ చెప్పబడింది? అంతా 3 వేదాల్లోనూ చెప్పబడింది, 3 భాగాల్లోనూ చెప్పబడింది. మంత్ర బ్రాహ్మణ ఆరణ్యక భాగాల్లో అంతా కూడా. వేదాంతం అంతా మీకు ఎక్కడ కనిపిస్తుందంటే కేవలం ఉపనిషత్ భాగంలోనే కనిపిస్తుంది వేదాంతం అంతా. మిగతా ఇంకెక్కడ అంతా వేదమే. చివరిలో ఎక్కడో వేదాంతం అనేది కనిపిస్తుంది. మొత్తం 1180 శాఖల్లో 1180 ఉపనిషత్తులు ఉన్నాయని అంటారు. మొత్తానికి అది మన దాకా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దాంట్లో కూడా లిఖితపూర్వకంగా దొరికినటువంటివి ఒక 580 578 ఎన్నో అంటారు. అవి మాత్రం లిఖితపూర్వకంగా దొరికాయట. వేదాంతం అనేది చివరి భాగంలో ఉంది, కానీ దాని ముందంతా కూడా ఏంటి, కర్మకాండ, కర్మయోగము, క్రతువులు, యజ్ఞాలు ఇవన్నీ ఎలా చేయాలి మొత్తం డీటెయిల్డ్గా దాంట్లో ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుని ఎవరైతే యాగాదులు చేసి పుణ్యం సంపాదించారో తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సురేంద్రలోకానికి వెళ్తారు, స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడ ఏమవుతుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అనేటువంటిది క్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఇలా వాళ్ళు ఏం చేస్తుంటారు, వచ్చిపోయేటటువంటి మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా రావడం పోవడం ఇన్నిసార్లు ఎందుకయ్యా? అసలు రాకుండా ఉంటే పోలా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోకుండా ఉండాలి. అసలు అక్కడ పోకుండానే ఉంటే ఇక రావడం అనేటువంటి జరగదు కదా. ఇక్కడికి వస్తే నువ్వు ఇవన్నీ చెయ్యాలి. అసలు రావడమే లేదు, మాకు అవసరం లేదు. ఇక్కడ ఇన్నిసార్లు ఇన్ని క్రతువులు చేసుకుంటే ఇవన్నీ అవసరమా అని అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, చివరికి భగవంతుడి వైపు దృష్టి మరలిస్తారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, ఎవరైతే పితృదేవతల్ని కోరుకునేటటువంటి వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు, ఇట్లాంటి దివ్యమైనటువంటి లోకాలకు చేరుకునేటటువంటి వాళ్ళు ఈ దివ్యమైనటువంటి దేవతలను ఆరాధించి దేవలోకాలకు చేరుకుంటారు. లేదా నన్ను కావాలనుకున్నటువంటి వాళ్ళు నన్ను చేరుకుంటారు. కాబట్టి ఏ రకంగా అయినా సరే నువ్వు కోరుకుని దానికి తగినటువంటి విధిగా కనుక నువ్వు చేస్తే తప్పకుండా వాళ్ళనే చేరుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్పారు, దీంట్లో ఒక విషయం చెప్పారు. ఎవరైతే నన్ను లక్ష్యంగా పెట్టుకుని, పరమాత్మని లక్ష్యంగా పెట్టుకొని, పరమాత్మ కోసం ధ్యానము, తపస్సు ఇట్లాంటివన్నీ చేసి పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మార్గంలో ప్రయాణిస్తున్నా, లక్ష్యాన్ని చేరుకున్నా వాళ్ళ యొక్క యోగక్షేమం అహం వహామి అన్నారు. యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను అని అన్నాడు ఆయన. యోగక్షేమాలంటే నిన్న మనం చూసాం. యోగక్షేమం అంటే ఏంటి? అప్రాప్తస్య ప్రాపణం తస్య సంరక్షణం. లేనటువంటి దాన్ని తెచ్చుకోవడం యోగం, ఆ వచ్చినటువంటి దాన్ని రక్షించుకోవడం క్షేమం కదా. క్షేమం, అంత క్షేమంగా ఉండడం అంటే అంత రక్షించుకోవడం అనమాట. కాబట్టి యోగము క్షేమము రెండిటినీ చూసుకునేటటువంటి వాడు. మనం ఏం చేస్తామంటే మన యోగక్షేమాలు మనమే చూసుకుందామని ప్రయత్నం చేస్తాం. జీవితంలో మనం సంపాదించేదంతా దేనికోసం అండి? దాచిపెట్టుకుందాం. ఏమో భవిష్యత్తులో ఏం అవసరాలు వస్తాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు. అందుకని అంతా సంపాదించుకుందాం, ఇప్పుడే సంపాదించి పెట్టేద్దాం, ఇప్పుడే బ్యాంకుల్లో పెట్టేసుకుందాం, ఇప్పుడే లాకర్లో పెట్టేసుకుందాం. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో, మన ఆరోగ్యం సరిగ్గా ఉంటుందో లేదో, అన్నీ భవిష్యత్తుకి సంబంధించిందంతా ఇప్పుడే సంపాదించి దాచిపెట్టేస్తాం.
అది మన కోసమన్నా చేస్తామా పని, లేదా మన తర్వాత వాళ్ళ కోసమన్నా చేస్తామా పని. ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ భవిష్యత్ అవసరాలు ఉంటాయి, ప్రస్తుతం అవసరాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని లేనటువంటి దాన్ని సంపాదిస్తూ పోతూ ఉంటా. ఉన్నదాన్ని సంపాదించడానికి ఏం ప్రయత్నం, లేనిదే నేను సంపాదిస్తా కదా. కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ యోగము క్షేమము ఏవైతే మానవుడు చూసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ రెండు కూడా భగవంతుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో 3వ అధ్యాయంలో కూడా మనకు చెప్పాడు, మొత్తం అంతా కూడా నాకు వదిలిపెట్టేసి యుద్ధస్వ విగత జ్వర, నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అని చెప్పాడు. అక్కడ ఆశ అనేటువంటిది లేకుండా, భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఆశ లేకుండా, గతానికి సంబంధించినటువంటి రాగం అనురాగం అనేటువంటిది లేకుండా అన్నీ వదిలిపెట్టేసి వాస్తవంగా ప్రస్తుతంలో నువ్వు చేయవలసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని చక్కగా చేసుకో అని చెప్పాడు. ఇక్కడ కూడా దాదాపుగా అదే చెప్తున్నాడు, నాకు వదిలిపెడితే ఏం చేస్తా, నేను చూసుకుంటా. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు కదండి, మనం ఏదన్నా వాళ్ళ కష్టం వచ్చిందని చెప్పామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారు, నాకు వదిలేవా, నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు భయపడతావు, నాకు వదిలేయి. మనకేంటంటే ధైర్యం చాలదు వదలడానికి, అవతల వాళ్ళకి వదిలిపెట్టేయడానికి ధైర్యం చాలదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి, రోజు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, నాకు తెలిసినటువంటి వ్యక్తి, నేను ఫోన్ చేస్తే పలికేటటువంటి వ్యక్తి, అటువంటి వాడికి నేను నా సంగతి ఏదన్నా అరే నువ్వు చూసుకోరా అని చెప్పగలిగిన ధైర్యం నాకు ఉంటుంది. ఎందుకంటే వాడు ఉన్నాడు, ఫోన్ చేస్తే పలుకుతాడు, వాడికి ఫోన్ నెంబర్ ఉంది, వాడికి పేరు ఉంది, వాడికి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మనకు ధైర్యం చాలదు, ఏమో ఉన్నాడో లేదో, ఆయనకు వదిలేస్తే చూసుకుంటాడో లేదో. ఒకవేళ వదిలేసామనుకోండి, నేనేమో మంచిగా వదిలిపెడుతున్నా, ఆయనకి నా చెడు కూడా చూస్తాడేమో, నా మనసులో ఉండే కుళ్ళంతా చూస్తాడేమో అనవసరంగా. ఇన్ని భయాలు ఉంటాయి ఆయన పట్ల. కానీ ఈయనేమంటున్నాడు భగవంతుడు, నా వైపు కనుక నువ్వు ఒకసారి తిరిగి చూస్తే మొత్తం నీ యోగక్షేమం అంతా కూడా నేను చూసుకుంటాను. నీకు రావలసింది, నీకు ఇచ్చినటువంటి దాన్ని రక్షించడము, రెండిటి బాధ్యతని నేను చూసుకుంటా. నీకు ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, అది నీ దగ్గర ఎంతకాలం ఉండాలో అది కూడా నాకు తెలుసు, కాబట్టి నాకు వదిలేసేయి అని చెప్పిన తర్వాత ఇక అటువంటి భగవంతుడిని ఎలా ఆరాధించాలి. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి క్రతువులు ఇవన్నీ ఏంటి, దేవతలను ఆరాధించడానికి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ. కానీ పరమాత్మను ఆరాధించడానికి ఆయన చెప్పినటువంటిది ఏమిటి, ఒకటే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. వెరీ సింపుల్. భగవంతుడిని ఆరాధించడం చాలా సింపుల్ అండి, ఏం అక్కర్లా, పెద్దగా దాంట్లో మనం కష్టపడి సంపాదించి తేవాల్సినటువంటివి ఏమి లేవు దాంట్లో. ఇప్పుడు మామూలుగా ఒక యజ్ఞం చేయాలనుకోండి, ఆ యజ్ఞానికి సంబంధించి మనం పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఏదన్నా ఒక ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం, మరి హోమాలు ఇవన్నీ చెయ్యాలి కదా, దానికి లిస్టు రాసి ఇవ్వండి అంటే పెద్ద లిస్టు రాస్తారు. ఆ లిస్ట్ అంతా ఇంకా మంచి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది దాంట్లో, బంపర్ ఆఫర్ ఇస్తారనమాట మనకి. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావా తెచ్చుకో, నీ తిప్పలు, లేదా మా కాంట్రాక్ట్ ఇచ్చేయి, మేము చూసుకుంటాం మొత్తం అంతా, ఆఖరికి రాగి చెంబులతో సహా మొత్తం కాంట్రాక్ట్కి చేసేస్తారు వాళ్ళు. అట్లాంటి సిస్టమ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చక్కగా. లేదా వాళ్ళ రాసి ఇచ్చినటువంటివన్నీ కొని తెచ్చి అంతా చేసేటటువంటి అదొక పద్ధతి. రెండిట్లో ఏదైనా, ఎందుకనంటే ప్రతి వాళ్ళకి అన్నీ సాధ్యం కావండి. ప్రతి వాళ్ళు వెళ్ళి అన్ని కొనుక్కుని సమిధలు తెచ్చి, నవధాన్యాలు తెచ్చి, దానికి సంబంధించినటువంటి ఔషధాలన్నీ పట్టుకొని వచ్చి, ఇదంతా అందరి వల్ల కాదు. కాబట్టి అది చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేయటమే బెటర్ ఒక్కొక్కసారి. కాబట్టి ఆ రకంగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా రాసినవన్నీ లిస్ట్ అంతా తెచ్చి టిక్కు కొట్టుకుని అదొచ్చిందా ఇదొచ్చిందా, అవన్నీ చూస్తే ఎక్కడెక్కడి నుంచో ఏంటేంటో రాస్తారు. అవన్నీ తెచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇక్కడేమన్నారు, ఆ కష్టాలన్నీ వద్దురా నాయనా, ఏం చేస్తావు, భగవంతుడిని ఎట్లా ఆరాధిస్తావు, పత్రం పుష్పం ఫలం తోయం. చక్కగా దేవుడి చిన్న విగ్రహం లేకపోతే ఓ ఫోటోను పెట్టుకో, ఆ ఫోటో ముందు కూర్చుని దేవుడికి ఇంట్లో పూసినటువంటి 4 పూలు తీసుకొని వచ్చి, ఇంట్లో పూలు లేవా, డోంట్ వర్రీ, గోడ మీద చెయ్యి పెడితే పక్కింట్లో వాళ్ళ పూల మొక్కలు దొరుకుతాయి, కోసేయి, బెగ్ బారో, మూడోది కూడా అలౌడ్. అట్లా అన్నా పోయి ఆ కోసిన
మా ఇంట్లో మాకు అదే బాధ. నా ఇంట్లో పూల మొక్కలు ఉంటాయి. పొద్దున్న నేను పూలన్నీ కోసిన తర్వాతే గేట్ కీ ఓపెన్ చేస్తా. దానికి ముందు నేను లాక్ ఓపెన్ చేశాను అనుకోండి, నా దేవుడికి ఒక్క పువ్వు కూడా మిగలదు. మొత్తం అన్ని కోసుకెళ్ళిపోతారు. కాబట్టి మొత్తానికి ఆ బిల్వ పత్రాలు కోసుకుంటారు. కోసుకునేవ్వండి, అదేది దసరా రోజున వచ్చి ఆ జమ్మి ఆకులన్నీ కోస్తారు. ఆ కోసుకొని పోతూ ఉంటారు. అవన్నీ అన్నీ తీసుకెళ్ళండి. పూలు కూడా కోసుకుని వెళ్తుంటారు. అప్పుడప్పుడు నేను చూడకపోతే అవి కూడా కోసుకెళ్ళండి. ఏం చేస్తాం, వాళ్ళు దేవుడికే కదా పెట్టేది, ఫోన్లే పెట్టుకొని అండి. మొత్తానికి చెయ్యగలిగింది ఏంటి, ఒక పువ్వు, ఓ ఆకో, ఆ ఇష్టమైనటువంటిది. శివుడికి అనుకోండి బిల్వపత్రాలు ఇస్తాం, విష్ణుమూర్తి అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి తులసి పత్రాలు ఇస్తాం. అంతకు మించి ఏం అడిగారండి వాళ్ళు? ఏమన్నా బంగారాలు అడిగారా, వెండి అడిగారా, ఏమన్నా అడిగారా? మన్ని ఏం అడగట్లేదు కదా. మంచిగా ఒక చెంబు నీళ్లు తీసుకొని వచ్చి పొయ్యి వయ్యా అభిషేకం చేసుకో, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో దొరికినటువంటి పండు ఏదో ఒకటి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆటోలో మైకులు పెట్టుకుని అరుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏదో కొను, 2 పళ్ళు కొను, ఓ పండు అక్కడ పెట్టి ఓ పండు తిను, నైవేద్యం పెట్టి. ఏం పోయింది? కాబట్టి ఎంతకు మించి ఆయన ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మన దగ్గర నుంచి. నువ్వేదో పెద్ద పెద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసి అవి కూడా చూస్తూ ఉంటే, ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, ఇంట్లో అందరినీ పిలుస్తారు, భోజనాలు అంటారు, బాగానే ఉంటుంది. ఆ క్యాటరింగ్ కూడా అప్పచెప్తారు, అక్కడ కూర్చుంటారు. ఆ పూజ దగ్గర కూర్చున్నంతకాలం ఏం చేస్తుంటారంటే, క్యాటరింగ్ కూడా వచ్చాడా, ఇదే పని. అక్కడ కూర్చుని పాపం పంతులు గారు చెప్పింది చేయటం అనేది ఏం చేయనండి. ఇల్లు కూర్చుని ఏదో మొత్తానికి ఆ పూలు వేయండి అంటారు పంతులు గారు. ఆ పూలు వేస్తూ ఉంటారు. పాపం ఆ పూలు ఎంతసేపు వేయాలి, ఆయన ఏం చెప్తున్నాడు ఏంలా, ఆ పూలు ఆపేసి అక్షతలు వేయండి, మళ్ళీ అక్షతలు వేస్తూ ఉంటారు. మరి ఎందుకు వేస్తున్నావు, ఏముండదు, వేస్తూ ఉండవు. ఇప్పుడు అక్షతలు వేయండి, వేస్తూ ఉంటారు. పాపం పంతులు గారు మాత్రం ఏం చేస్తారండి, ఆయన నువ్వు చక్కగా కూర్చుని పద్ధతిగా ఒదిగ్గా చేస్తే ఆయన నిష్టగా చేయిస్తారు. నీకు అక్కడ మనసే లేదు, మనసు పెట్టకుండా ఊరికి ఏదో చేస్తూ ఉంటే ఆ పాపం 4 కథలు చదవాలి, ఆ కథలు చదివి అంతసేపు కూర్చోవాలి. ఆ కథలు చదువుతున్నంతసేపు ఎప్పుడైపోతారా బాబు, ఈ కథలు ఎన్నిసార్లు విన్నా ఈ 4 కథలే అనుకుంటూ కూర్చుంటారు. వచ్చిన వాళ్ళు అంతే, ఆ చేయించేవాళ్ళు అంతే. అదే వ్యాపారస్తుడు, అవే నౌకలు, ఎన్నిసార్లు అయినా అవే. కానీ మొత్తానికి ఏంటి, ఇవన్నీ చేస్తూ ఉండి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళందరికీ ఏదో కొబ్బరికాయ అది ఇచ్చి పంపించాలి, మళ్ళీ వెళ్ళేటప్పుడు భోజనాలు పెట్టి చేసుకోవాలి. ఈ తతంగంగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవో చిన్న చిన్న లోటుపాట్లు, వీళ్ళ గురించి ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇంత జరిగిన తర్వాత ఎందుకు ఇదంతా పక్కన పెట్టేసి హాయిగా భగవంతుడి ముందు కూర్చుని నీ మనసులోనే ఆయన్ని స్మరించుకుని ఓ పత్రం పుష్పం ఫలంతో అక్కడ పెట్టండి. ఇంతకంటే ఇంకా మంచిదండి చెప్పనండి. భగవంతుడిని మనసులో స్మరించుకుని పండు పెట్టమన్నారు కదండి, ఓ పత్రం పుష్పం ఫలం తోయం, ఓ పండు కూడా పెట్టమన్నారు. నీ మనసులో ఉన్నటువంటి దేవుడికి పండు ఎవరు పెడతారు, ఎవరు తినాలి? నువ్వే తినాలి. తినగలిగితే తిను, నువ్వే తిను, దేవుడికి పెట్టానని అనుకో. లేదా అయ్యో భగవంతుడికి ఇచ్చింది నేను ఎట్లా తింటానని నీకు అనిపించింది అనుకో, రోడ్డు మీద కనిపించి ఓ ఆవు నోట్లో పెట్టు, పోయింది. అక్కడ ఉండే దేవుణ్ణి చూసుకో, ఆవులో ఉండే దేవుణ్ణి చూసుకో, ఆవుకు పెట్టేసి అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఎవరైతే భగవంతుణ్ణి ఆరాధిస్తారు, తదహం భక్తి బహృతం అశ్నామి ప్రయతాత్మన. ఏం చెప్తున్నారు చివరిలో? ప్రయతాత్మన. అలా చేయటం వల్ల ఏమవుతుందట, శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు భక్త్యా ఉపహృత, భక్తితో సమర్పించినటువంటిది తదహం అశ్నామి, దాన్ని నేను స్వీకరిస్తాను. కాబట్టి భగవంతుడు చూసేటటువంటిది ఏంటండి, ఏం చూస్తాడు? మనం చేసేటటువంటి పూజల్లో పునస్కారాల్లో ఏం చూస్తాడు ఆయన? భక్తిని చూస్తాడు తప్ప మనం కట్టుకున్న పట్టు చీరలు, పట్టు పంచెలు ఇవన్నీ చూడు. తర్వాత చెప్తున్నారు చూడండి, 27వ శ్లోకం చదువుదాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ యత్ కరోషి, ఏదైతే చేస్తావో ఆ చేసినటువంటి దాన్ని, ఏది అశ్నాసి, ఏదైతే తింటావో ఆ తిన్నటువంటి దాన్ని, యత్ జుహోషి, ఏదైతే ఆరాధన చేస్తావో ఆ ఆరాధన అంతా కూడా, యత్ దదాసి, ఏదైతే దానం చేస్తావో, యత్ తపస్యసి, దేన్నైతే తపస్సు చేస్తావో అదంతా కూడా ఏం చేయమంటున్నాడు, ఇన్ని చెప్పి తత్ మదర్పణం, అర్పణం. ఎవరికి అర్పణం చేయమంటున్నాడు ఇదంతా? మదర్పణం కురుష్వ, నాకు అర్పించి చెయ్యి. నువ్వేం చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి. ఏ పూజలు చేస్తావో నాకు అర్పించి చెయ్యి. నువ్వు ఏం తింటావో అది నాకు అర్పించేసేయి. ఏం యజ్ఞాలు చేస్తావో నాకు అర్పించేసేయి. ఏది చేసినప్పటికీ నువ్వేం చేయగలవు? ఇంతకు మించి ఇంకేం చేయగలవు? ఆకలేస్తే అన్నం తినగలవు, కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞయాగాదులు చేయగలవు, తాగగలవు, తిరగగలవు, కర్మలు చేయగలవు, ఇంతకు మించి ఏం చేయగలవు? ఇక్కడేం చెప్తున్నాడు? నువ్వేమన్నా చేయి, చేసినటువంటిదంతా ఏం చేస్తావు? మదర్పణం కురుష్వ. కాబట్టి ప్రతి దాన్ని కూడా భగవంతుడికి సమర్పించు, భగవంతుడికి సమర్పించు. ఏం చేసినా సరే భగవదార్పణం, కృష్ణార్పణం, రామార్పణం, ఏదో ఒకటి ఇష్టదైవాన్ని పెట్టుకో. ఆ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ నిరంతరం నువ్వు చేసేదంతా కూడా ఆయనకి సమర్పిస్తున్నాను, ఆయనకి సమర్పిస్తున్నాను. గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా అండి, వాళ్ళు ఏమన్నా మంచి ఉత్తమమైనటువంటి రచనలు చేశారనుకోండి, ఆ రచనలు ఎవరికి సమర్పిస్తారు? వాళ్ళు భగవంతుడికి సమర్పిస్తారు. భగవంతుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పెద్ద కప్పులు సాధించారనుకోండి, వాళ్ళు ఎవరికి సమర్పిస్తారు? దేశానికి సమర్పిస్తారు. వాళ్ళు ఉంచుకోరు దాన్ని. ఇది 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 నా దేశానికి అంకితం చేస్తున్నానండి అంటారు. కాబట్టి అలా అంకితం చేస్తాను, నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానండి, నా దేశానికి అంకితం చేస్తున్నానండి, భగవంతుడికి అంకితం చేస్తున్నానండి. ఎప్పుడైతే నేను ఉంచుకున్నానో అది నా స్వార్థం అవుతుంది. ఎప్పుడైతే నేను అంకితం చేసేసానో, భగవంతుడికి అంకితం చేసేసానో, ఇక అది నాది కాదు, ఆయన చూసుకుంటాడు దాని సంగతి. అదేది శివస్తోత్రంలో మనకు కనిపిస్తుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ. రాదండి, పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర. ఇవన్నీ చెప్పి మొత్తం సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర, ఇంకోటి ఏదో చెప్పి మొత్తానికి ఏద్యత్ కర్మ కరోమి దత్తదగిలం శంభో తవారాధనం. భగవంతుడా, నీకోసం నేను సపరేట్గా మంత్రాలు చదవడం నాకు రాదు. ఏదో నేను వాగుతూ ఉంటా రోడ్డు మీద, వాళ్ళతో వీళ్ళతో పడి మాట్లాడుతూ ఉంటా. ఆ మాట్లాడిందంతా నీ మంత్రాలు అనుకోవయ్యా. ఏవో నాకు తెలిసి తెలియక పిచ్చి పనులన్నీ చేస్తుంటా, ఆ చేసిందంతా నీ పూజలు అనుకో. నిద్రా సమాధి స్థితి, నాకు మంచి నిద్ర వస్తుంది, బాగా భోజనం చేయగానే మధ్యాహ్నం మంచి నిద్ర వస్తుందయ్యా, హ్యాపీగా నిద్రపో. ఆ నిద్ర ఏమనుకుంటావు? ఇగో నీ కోసం చేసేటటువంటి ధ్యానం అనుకో దాన్ని. సపరేట్గా నాకు చేయడం చేత కాదు. ఇవన్నీ కాదు. యద్యత్ కర్మ కరోమి తత్తదగిలం, ఏ ఏ పనులైతే చేస్తానో అవన్నీ కూడా శంభో తవారాధనం, నీ యొక్క ఆరాధన కింద స్వీకరించు. సంచార పదయో ప్రదక్షిణ విధి, రోడ్డు మీద తిరుగుతూ ఉంటా నేను, అందరిళ్ళకి పోయి తిరిగి వస్తూ ఉంటా, అన్ని చోట్లకి పోయి తిరిగి వస్తూ ఉంటా. ఇదంతా ఏంటి? నీ చుట్టూ తిరిగే ప్రదక్షిణ అనుకో. నీకోసం స్పెషల్గా ప్రదక్షిణ చేయడం నాకు చేత కాదు, నీకోసం ఏం చేయాలో నాకు చేత కాదు, కానీ ఏం చెయ్యాలో తెలుసు. కాబట్టి నేను చేసేవన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను అని అనుకోవయ్యా. కానీ ఏంటంటో తెలుసా అండి, అలా అనుకోవడానికి ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. నేను నిద్రపోతున్నాను, ఆ నిద్ర నీకు చేసేటటువంటి ఒక ధ్యానం అని అనుకో అని చెప్పడం కోసం భగవంతుడికి చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి. నేను మాట్లాడేటటువంటి మాటలు, దాంట్లో మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి, ఏమన్నా ఉండొచ్చు దాంట్లో, కానీ అవన్నీ కూడా నీకు చెందినటువంటి మంత్రాలు అని చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. రెండోది చాలా భక్తి కూడా ఉండాలి, లేకపోతే చెప్పలేరండి.
నేను తిరిగేటటువంటి తిరుగుడంతా కూడా నీ యొక్క ప్రదక్షిణలు అనుకో, నీ చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణలు అనుకో అని నేను చెప్పాలంటే నాకెంతో భక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమ ఆప్యాయత ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, యత్ కరోషి యదశ్నాసి, నువ్వు చేసేది, నువ్వు తినేది, నువ్వు తాగేది, యజ్జుహోషి, నువ్వు చేసేటటువంటి ధ్యానాలు ఏమైనా సరే, తపస్యసి, నువ్వు తపస్సులు చేసినా సరే, మొత్తం మత్కురుష్వ మదర్పణం అంతా నాకు సమర్పించి చేసేసేయి, ఏం పర్వాలా నేను చూసుకుంటా చెప్పి శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం సన్యాసయోగయుక్తాత్మ, ఈ విధంగా సన్యాసయోగము, సన్యాసయోగము అంటే ఏంటి, సన్యాసము అంటే సమ్యక్ న్యాసం అంటే విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టడము అనేటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగాన్ని దాంతో కూడుకుని ఉండి ఏం చేస్తావు, శుభ అశుభ బలై కర్మబంధనై విముక్త. శుభ అశుభం, మంచి ఉండొచ్చు దాంట్లో, అశుభము ఉండొచ్చు. కాబట్టి ఈ రెండు కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్త మాం ఉపయేష్యసి, వాటిలోంచి బయటపడి నన్ను చేరుకోగలుగుతావు. ఎవరు చేరుకోగలుగుతారు, ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి పత్రం పుష్పం ఫలం తోయంతో ఎవరైతే భగవంతుడిని ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఉంటారో, చేసినటువంటి ప్రతి పని ఇప్పుడు ఏంటంటే భగవంతుడి కోసం స్పెసిఫిక్గా చేసేటటువంటి కర్మలు చేయటం ఒకటి, రెండోది ఏ కర్మ చేసినా కానీ భగవంతుడికి సమర్పించడం ఒకటి. భగవంతుడి కోసం చేయకపోయినా కానీ చేసేటటువంటి పనుల్ని భగవంతుడికి సమర్పించి చేయటం రెండవది. కాబట్టి రెండిట్లో ఏ రకంగా అయినా సరే భగవంతుడిని నువ్వు ఆరాధించు. ఆరాధించిన తర్వాత ఫలితాలు ఎలా వస్తాయి, అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. ఎందుకనంటే నీ ఫలితం అనేటువంటిది, నువ్వు చేసినటువంటి కర్మ యొక్క ఫలితం ఎవరి చేతుల్లో ఉంటుంది, భగవంతుడి చేతుల్లో ఉంటుంది. నువ్వు అనుకున్నటువంటి ఫలితం ఇక్కడ అశుభ ఫలితం అంటే అశుభాలు జరుగుతాయని కాదండి. మనం శుభం అంటే ఏంటి, నాకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని నేను కోరుకున్నా. ఇప్పుడు ఏం జరిగింది, నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశా, ఎంతో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశా సరదాకి. చేసిన తర్వాత అంత ప్రపంచం అంతా బాగుండి అంత బాగా జరిగిందనుకోండి, నెమ్మదిగా ఒక సంవత్సరంలోనే 1 లక్ష రూపాయలు పెట్టిన దానికి ఒక 50,000 వస్తాయి. ఆహా, ఒక సంవత్సరంలో 50,000 అంటే మాటలు కదండి. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి 50,000 ఒక సంవత్సరంలో రావడం చాలా కష్టం. వచ్చేసే లేదా, ఇదిగో ఇట్లాంటి యుద్ధాలన్నీ జరిగాయా, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన 50,000 రాకపోవచ్చు, 5,000 రావచ్చు. 5,000 రావచ్చు. అంత మాత్రం చేత రాలేదు అని అనడానికి వీల్లేదు. నువ్వు అనుకున్నంత రాలేదు కాబట్టి ఏమంటావు, అయ్యో నేను అనుకున్నంత రాలేదండి అంటావు. బట్ నువ్వు అనుకున్నంత రాలేకపోయినా కానీ ఏదో ఒకటి వచ్చిందా రాలేదా, ఎంతో కొంత వచ్చిందా రాలేదా.